దయచేసి ఎవరైనా విడిచిపెట్టబడితే మీకు కుడి హస్తాన్ని తలకండ పైకి చూపించండి. ఆ విధంగా రొట్టె కానీ ద్రాక్షరసం కానీ మీకు అందించబడుతుంది. ప్రభు తండ్రి యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామం పేరిట మీకు వందనాలు ప్రభా, కృతజ్ఞతలు, స్తోత్రాలు. ఈ సమయంలో ప్రభా నాయన తండ్రి ప్రభా మీ బలలో పాలు పొందుకు ఇచ్చిన శ్రేష్టమైన ఆధిక్యతను బట్టి వందనాలు తండ్రి. మీ వాక్యం ద్వారా మాట్లాడిన మాటలు బట్టి వందనాలు. ఏదైతే తీర్మానం చేసుకున్నామో ఆ తీర్మానం ప్రకారము మేము నడుచున్నట్లు మీ కృపను, మీ యొక్క శక్తిని మాకు దయచేయము తండ్రి. నిత్యజీవ సంఘాన్ని ఏర్పాటు చేసి మీరు జరిగిస్తున్న పరిచర్య బట్టి వందనాలు. ఈ పరిచర్యను ప్రభా మీరే వర్ధిల్ల చేయము, విస్తరింప చేయము. మీ మహిమ నిమిత్తమై మీ కార్యాన్ని కొనసాగింప చేయము నాయన. మీరు చేరుస్తున్న ప్రతి ఆత్మను బట్టి వందనాలు తండ్రి. ఆత్మను పోషించుటకు కావలసిన పరిశుద్ధాత్మడ మీ పరిచర్య జరిగించు. కేవలం మీ పాత్రలము ప్రభా, మీరు ఎంచుకున్న వారము కాబట్టి నాయన మీరు మాత్రమే మా ద్వారా ఈ పరిచర్య జరిగించుము నాయన. ఆ విధంగా మేము సామర్థ్యం కలిగిన వారం కాము కాబట్టి అయ్యా మమ్మల్ని మీకు అప్పగించుకుంటూ కృతజ్ఞత చెల్లిస్తూ తన మిగతా సమయం మేలుకర దీవెనకర ఉంచమని, నూతన పరిచర్యకై, నూతన విధానానికై, నూతన మార్గముకై మమ్మల్ని సిద్ధపరచమని ఆత్మదేవ మీరు మాట్లాడుచుండగా మేము నడుచున్నట్లు సహాయం చేయం. అలానే మేము ఎదుర్కొంటున్న ప్రతి ఆటంకం నాయన అధిగమించే శక్తిని మాకు దయచేయము తండ్రి. ఆ విధంగా తండ్రి దాటే కృపను దయచేయము, భరించే బాధను భరించే ఆ స్థితిని మాకు దయచేయము. అలానే విజయం పొందే ఆ యొక్క మార్గం నడుచుటకు సహాయం చేయం. కృతజ్ఞత చెల్లిస్తూ యేసు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి మనము వర్తమానం వెనక ముందు ఒక పాట పాడతామండి. సహోదరులు ఒక అడుగు ముందుకు రావాలి, ఆ విధంగా కొంచెం ముందుకు వస్తే మంచిది. కాబట్టి ఈ సమయంలో మనందరము లేచి నిలబడి సియోను పాటల పుస్తకంలో నుండి ఒక పాట పాడతామండి. సియోను రాజు వచ్చును మదిని సిద్ధపడు అనే పాట పాడతాం. సియోను రాజు వచ్చును మదిని సిద్ధపడు. సియోను రాజు వచ్చును మదిని సిద్ధపడు. సియోను రాజు వచ్చును మదిని సిద్ధపడు. పితను శుద్ధి పైయుడి మీరాజు కోరకే, పితను శుద్ధి చేయుడి మీరాజు కోరకే.
రాజుల రాజు ఆయనే, ప్రభుల ప్రభు ఆయనే, న్యాయవంతుడు ఆయనే, మహాత్ముడైన దేవుడు. రాజుల రాజు ఆయనే, ప్రభుల ప్రభు ఆయనే, న్యాయవంతుడు ఆయనే, మహాత్ముడైన దేవుడు. సదా రాజా మాయాననే ఆనందముందుడి, సదా రాజా మాయాననే ఆనందముందుడి. నీ తనువు శుద్ధి చేయుడి, మీ రాజు కోరకే. నీ తనువు శుద్ధి చేయుడి, మీ రాజు కోరకే. సియోను రాజు వచ్చును, అదిల్ సిద్ధపడు. సియోను రాజు వచ్చును, అదిల్ సిద్ధపడు. దయచేసి కూర్చోండి. ఈరోజు ప్రత్యేకమైన ప్రత్యేకత ఉంది ఈ ఆదివారానికి. ఏమిటంటే ఇది పామ్ సండే అంటారు, మట్టల ఆదివారం. అంటే యేసుక్రీస్తు వారు యెరూషలేముకు వచ్చినప్పుడు, అంటే తాను సిలువ వేయబడడానికి ముందు యెరూషలేముకు వచ్చినప్పుడు ఆ విధముగా ఆయనను ఊరేగిస్తూ, గాడిద మీద ఊరేగిస్తూ, అలానే ప్రజలు ఆ యొక్క ఒలివ మొక్కలు తీసుకొని, ఆ యొక్క కొమ్మలు తీసుకొని ప్రభుని ఊరేగిస్తూ తీసుకొచ్చారు. కాబట్టి దాన్ని బట్టి ఇది మట్టల ఆదివారము. ఆ మట్టలు తీసుకొని వారు ఆయన ఊరేగించారు కాబట్టి ఈ పేరు వచ్చింది. సరే, ఈ యొక్క పామ్ సండే వర్తమానాన్ని మనం విందామండి. ఈ యొక్క మట్టల ఆదివారం గురించి ఎక్కువ వివరించను, కానీ ఆ సందర్భాన్ని మనం చదివి మనం క్లుప్తంగా వాక్యాన్ని ధ్యానిస్తాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము, మత్తయి సువార్త 21వ అధ్యాయము 1 నుండి 9 వచనాలు కానీ చదవాలి, కానీ సమయం లేదు కాబట్టి 3వ వచనం మాత్రమే చదువుదాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము, మత్తయి సువార్త 21వ అధ్యాయము 3వ వచనం. లేదా మార్చి మనం చదువుకుందామని చదువుదామండి. మత్తయి సువార్త 21వ అధ్యాయము 1 నుండి 9 వచనాలు మార్చి చదువుదాం. నేను ఒక వచనం చదువుతాను, మీరు ఒక వచనం చదవలసిందిగా మనం చేయుచున్నాను. మత్తయి సువార్త 21వ అధ్యాయము 1వ వచనం. తరువాత ఆయన యెరూషలేమునకు సమీపించి ఓలివ చెట్టు కొండ దగ్గర ఉన్న బెత్ఫగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులతో ఇద్దరిని చూచి, మూడవ వచనమండి, ఎవడైనను మీతో ఏమైనను అనిన ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపెను. ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను, భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారుతో చెప్పుడు అనున్నది. 7వ వచనమండి, ఆ గాడిదయు దాని పిల్లను తోలుకుని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. 9వ వచనం, జనసమూహములో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనక వచ్చుచుండిన వారును దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును కాక, సర్వోన్నతమైన స్థలములలో జయమని కేకలు వేయుచుండిరి. చాలండి. ప్రభు ఈ మాట దీవించును గాక. పరిశుద్ధాత్మ సహాయం నిమిత్తమై చిన్న ప్రార్థన చేస్తామండి. పరమ తండ్రి, చదివిన వాక్యాన్ని దీవించుము, మా అవసరత కొలది మాట్లాడము. కృతజ్ఞత చెల్లిస్తూ ఆత్మదేవ మీరే మీ బోరుగా సేవకును ఉపయోగించుకొని మీరే మాట్లాడము, నాతో మాట్లాడు, మాతో మాట్లాడము. వచ్చిన వారందరము ప్రభా వచ్చినది వెళ్లకుండా తన మీ వాక్యం ద్వారా తాకబడినట్లు నాయన అంతరంగము నాయన కదిలించబడుటకు సహాయం చేయమని, మేలు దీవెన ఆశీర్వాదం మాకు దయచేయమని
యేసు నామమును స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమె. బిగ్గరగా ఆమెనండి. ప్రైజ్ ది లార్డ్. 3వ వచనం చదువుకుందామండి. మత్తయి సువార్త 21వ అధ్యాయము 3వ వచనం. ఎవడైనా మీతో ఏమైనా అడిగిన ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలెను. అందరు నా వెంట చెప్పండి, ప్రభువునకు కావలసి ఉన్నవి. మరోసారి, ప్రభువునకు కావలసి ఉన్నవి. ద లార్డ్ నీడ్స్ దెమ్. అవి ప్రభువునకు కావలసి ఉన్నవి. ఈరోజు మన అంశం ఏమిటంటే ప్రభువునకు కావలసి ఉన్నవి. ఏవి ప్రభువునకు కావలసి ఉన్నవి? 5 విషయాలు క్లుప్తంగా ధ్యానిస్తాం. మొదటి మాటగా ఇక్కడ చూస్తే మనం చదివిన వచనంలో మొదటి వచనము అక్కడ రాయబడింది. రెండవ వచనం, మీ ఎదుటనున్న గ్రామంలోకి వెళ్ళుడి, వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును, దాని విప్పి నా యుద్ధకు తోలుకొని రండి. కాబట్టి దాని విప్పి నా యుద్ధకు తోలుకొని, గాడిదయు గాడిద పిల్లయు నా యుద్ధకు తోలుకొని రండి. కాబట్టి దేవుడు దేన్ని కోరుకున్నాడు అంటే ఇక్కడ చూస్తే ఒక గాడిద పిల్లను లేదా గాడిదను కోరుకున్నాడు. చాలా వింతైన విషయం ఏమిటంటే దేవుడు కోరుకున్నది లేదా ఆయన కావలసినది ఒక గాడిద. చూడండి, ఒక గుర్రాన్నో ఒక గుర్ర బండినో ఒక రథాన్నో ఆయన కోరుకోలే. ఒక గుర్రం తీసురండి అనొచ్చు, గుర్రం మీద ఊరేగితే బాగుంటుంది, ఘనంగా ఉంటుంది అనేసి. కానీ ఇక్కడ ప్రభు అన్నాడు అవి నాకు కావలసినవి. ఏవి అంటే గాడిద పిల్ల. కాబట్టి గాడిద చూస్తే లోకములో ఎన్నిక లేనిది, అలానే తెలివి లేనిది, అలానే అది గొప్పగా చెప్పుకునేదేం కాదు. సోదరుడ సహోదరి, మొదటి విషయం ఏమిటంటే ఇది ప్రభువునకు కావలసినది లేదా అవి ప్రభువునకు కావలసినవి. ఏవి ప్రభువునకు కావలసినవి అంటే ఇక్కడ చూస్తే ఏవి ఎన్నిక లేనివి, అలానే తెలివి లేనివి, లేదా ఆ విధంగా గొప్పవి కాదు, సామాన్యమైనవి. సామాన్యమైన గాడిద. చూడండి, ప్రభు మనల్ని ఎంచుకున్న విధము కూడా అలాంటిదే. మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 26-27 వచనాలు. మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 26-27 వచనాలు దయచేసి చదవండి. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. మీలో గనులైనను గొప్ప వంశం వారైనను అనేకులు పిలువబడలేదు. గనులైనను గొప్ప వంశం వారైనను మీలో పిలువబడలేదు. కానీ ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో ఉండు వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. చూసారా, లోకంలో వెర్రివారిని ఏర్పరచుకున్నాడు, తెలివి లేని వారిని, అజ్ఞానులను, సామాన్యులను దేవుడు ఏర్పరచుకున్నాడు. కాబట్టి చాలాసార్లు ముఖ్యంగా మన దేశంలో క్రైస్తవులు అంటానే చాలా చిన్న చూపు. క్రైస్తవులు అంటానే ఇక వాళ్ళని క్రైస్తవులు అన్నదానికే అదొక ఏదో తక్కువ జాతి లేదా పేదవాళ్ళు, బడుగు బలహీన వర్గాలు, వెనుకబడిన వాళ్ళు, ఇక ఎన్ని పేర్లను పెట్టుకోండి, వీళ్ళందరూ క్రైస్తవులండి. కాబట్టి ఉన్నతమైన వారు క్రైస్తవత్వం రావడానికి ఈ దేశంలో ఉన్న ఒక రకమైన ప్రాబ్లం ఏమిటంటే క్రైస్తవులు అంటే లేనివారు, తక్కువ, కులములో తక్కువ, డబ్బులో తక్కువ, పరపతిలో తక్కువ, అన్నిట్లో తక్కువే. అట్లాంటి తక్కువ వాళ్ళే కాబట్టి వాళ్ళు వెళ్తారు కదండి, వాళ్ళు వెళ్తారు కదా. కాబట్టి ఈ దేశంలో ఉన్న పరిస్థితి అది బైబిల్ చెప్పే సత్యం కూడా లోకంలోని సామాన్యులు దేవుడు ఎంచుకున్నాడు. ప్రపంచ వైద్యం చూస్తే అలా లేదు, కానీ మన దేశంలో అలాంటి పేరు ఉంది. నేను పోయిన వారం కూడా ఒక హైందవ కుటుంబానికి వెళ్ళాను. వారు ఒక కొత్త కారు కొన్నారు. వారు పిలిచారు, ప్రార్థన చేయమని అన్నారు. పూర్తి హైందవులే, రావట్లేదు. అయితే నేను వెళ్ళాను, ఆయన కూడా సరే చెప్పాను. చెప్తే ఆయన అంటాడు, అమ్మాయి పెళ్ళికి వస్తుంది, మరి పెళ్ళి చేయాలంటే మనకెట్లా, మరి అక్కడ వెళ్తే మళ్ళా మన రకరకాల అంటే చెప్పుకుంటూ వచ్చాడు. నేను చెప్తా వచ్చాను రకరకాల, ఆయన జవాబు చెప్తా వచ్చాను. అవును బ్రదర్, కానీ ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఏంటంటే వాళ్ళు మరి వెళ్ళిపోతే ఏమైపోతుందో అన్నట్టు. అంటే ఏదో లోకంలో చూస్తే ముఖ్యంగా మన దేశంలో ఎంతో తక్కువ అనే విధంగా. సోదరుడ సహోదరి, దేవుడు ఎంచుకున్న వ్యక్తులు నిజంగానే సామాన్యులే. ఒక గాడిద ఇక్కడ చూస్తే గాడిద ఎంచుకున్నాడు, గుర్రాన్ని ఎంచుకోలేదు, గాడిదని ఎంచుకున్నాడు. అయితే
ఎందుకు అంటే అక్కడ రాయబడింది 27వ వచనం. చదవండి మరోసారి. 1 కొరింథీ 1వ అధ్యాయం 27వ వచనం. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయం అతిశయింపకుండానట్లు అంటే ఎవడు కూడా వచ్చి నేను ఇంత అనకుండా ఉండాలి అంటే గర్వంగా అతిశయంగా చెప్పకూడదు అనడానికి దేవుడు సామాన్యులు ఎంచుకున్నాడు. సోదరుడా సహోదరి, మొదటిగా ఇవి లేదా అవి ప్రభువునకు కావలసి ఉన్నవి. ద లార్డ్ నీడ్స్ దెమ్. ఏవి? అల్పమైనవి లేదా సామాన్యమైనవి. మొదటి విషయం. రెండవది యోహాను సువార్త 12వ అధ్యాయము 26వ వచనం. యోహాను సువార్త 12:26. ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలెను, అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడును ఉండును. ఒకడు నన్ను సేవించిన ఎడల చాలండి. ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడించవలెను, అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడును చెప్పండి ఉండును. దేనికి ఎంచుకున్నాడు దేవుడు? దేనికి ఎంచుకున్నాడంటే బైబిల్ చెప్తుంది ఆయనతో ఉండడానికి. కాబట్టి దేవుడు ఏర్పరచుకున్న విధం దేనికంటే దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడంటే మొదటిగా ఆయనతో ఉండడానికి. అక్కడ ఎంతో స్పష్టంగా రాయబడింది, ఒకడు నన్ను సేవించిన నన్ను వెంబడించవలెను, అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ చెప్పండి నా సేవకుడును ఉండును. అందరూ చెప్పండి, మళ్ళీ చెప్పండి. దేవుడు ఎందుకు మనల్ని ఎంచుకున్నాడంటే ఆయనతో ఉండడానికి. గట్టిగా హల్లెలూయా చెప్పగలరా? ఆయనతో ఉండడానికి. చూడండి, ఈ గాడిద దేని కొరకు? అరే దాన్ని తీసుకురండ్రా, తీసుకొచ్చా ఈ కట్టెలేసి అడెళ్ళి ప్రేమ మీద పెట్టాలా, ఆ ముందు తీసుకెళ్ళండ్రా అని వదలలే. లేకపోతే నేను వస్తున్నా కానీ ఆ ముందు గాడిదలు నా బట్టలన్నీ వేసి పంపించండి అని పంపించలే. ఆయనతో ఉండడానికి కోసము, యేసుతో ఉండడం కోసం ఆ గాడిద దేవుడు ఎంచుకున్నాడు. సోదరుడా సహోదరి, దేవుడు ఏర్పరచుకున్న వారు మనమందరం కూడా, దేవుడు ఏర్పరచుకున్న వారందరూ కూడా చాలా ప్రాముఖ్యమైనది ఏమిటంటే ఆయనతో ఉండడము. వింటున్నారండి? మనము ఆయనతో ఉంటేనే పవర్ఫుల్ అవుతాం. ఆయనతో ఉంటే తప్ప, లేకపోతే అది ఎంతో సామాన్యంగా ఉంటాం. అంటే లేనివారు పేదలు అట్లా తక్కువగా ఉంటాం. అయితే ఆయనతో ఉండడానికి కోసం. కాబట్టి ఒక సేవకుని యొక్క గొప్పతనం కూడా ఏమిటంటే ప్రజలు, పలుకుబడి, సంఘము అదంతా కాదు. ఒక సేవకుని యొక్క గొప్పతనము ఆ సేవకుడు ఏర్పరచుకున్న ఆయనతో ఎంతసేపు ఉంటాడో, ఎంత సమయం గడుపుతాడో, ఎంతగా ఆయనతో క్లోజ్నెస్ ఉంటుంది అనేదే ఆ సేవకుని యొక్క గొప్పతనం. ఎందుకంటే పిలుపు ఏమిటి? ఆయనతో ఉండడానికి కోసం. ఈ గాడిద ఏదో పని చేయడానికి కోసం పిలువబడలేదు. కానీ చాలామంది సేవకులు లేదా చాలామంది ఏర్పరచబడిన తర్వాత ఏమిటంటే పిలుచుకున్న తర్వాత ఇక రకరకాల పనులలో ఉంటారు. రకరకాల పనులలో ఆ పని పరిగెత్తి, ఈ పని, ఇక పరిగెత్తిన ఏదో ఒక పనిలో ఉంటారు. అలాగే మందిరానికి వస్తే కూడా ఏదో ఒక పని పెట్టుకోవాలి. మందిరానికి వస్తే ఏంటంటే మేము ఖాళీ కూర్చుంటే అదే తప్పు అన్నట్టు, వాక్యం వింటే తప్పు అన్నట్టు. మన మందిరంలో కాదండి, జనరల్ చెప్తున్నాను, ఎక్కువ మ్యాక్సిమం మందిరాలు అలా ఉంటాయి. వాక్యం వినడం కోసం కాదు, అక్కడికి వెళ్ళి పెత్తనాలు, ఎక్కడికి వెళ్ళి పెత్తనాలు, అక్కడ వంటలు వండారా, అది వచ్చిందా, ఇది వచ్చిందా, అంత హడావిడి చేస్తూ ఉంటారు. అంటే అది చేస్తే ఏదో చేసేస్తున్నాం. సోదరుడు సహోదరి, నువ్వు చేసే మిగతా హడావిడి అన్నిటికంటే ఆయనతో ఉండుట శక్తివంతమైనది. హల్లెలూయా చెప్పగలరా? దానితో సమానమైనది ఏమీ లేదు. అందుకోసమనే మన మందిరంలో దేవుని కృపను బట్టి వాక్యానికి చాలా ప్రాముఖ్యత ఇస్తారు. ఈవెన్ సండే స్కూల్ టీచర్స్ వాళ్ళు చెప్తున్నారు, మాకు ప్రతి వారం మేము వేస్తే మాకు వాక్యం పోతుంది, మేము వెళ్ళలేమక్క, కాబట్టి మార్చాల్సి వస్తుంది. పరిచర్య చేస్తే బ్రదర్స్ కూడా మేము బయట పరిచర్య చేస్తే మేము మిస్ అవుతున్నాం వాక్యము, కాబట్టి మాకు నెలకొకసారి వచ్చేటట్టు చేయండి, మేము వాక్యం వినాలి. 100% మీరు సరైన మార్గంలో ఉన్నారు. నేనే చెప్పేది కాదు, యేసు ప్రభు లేదా బైబిల్ చెప్పిన మార్గం. మరియా మార్తలు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా ప్రభువుడు అలా అంటాడు, ఆమె విస్తారమైన పనులు పెట్టుకుని చాలా తొందరపడుతుంది, అవసరమైనది ప్రభు పాదాల దగ్గర ఉండడము, ఆయన వాక్యం వినడము. లేదా వాక్యం వినడం అంటే ఏదో నేను చెప్తాను నేను అలా మాత్రమే కాదు, ఆయనతో ఉండడం. ఆయనతో ఉండడం. నువ్వు ప్రార్థన చేస్తావా, బైబిల్ చదువుతావా, ఆరాధిస్తావా, స్తుతిస్తావా, కృతజ్ఞత చెప్తావా, ఇదంతా వేరే.
అదంతా కూడా దాంట్లోనే వస్తుంది. కానీ ఆయనతో నువ్వు ఉంటావు, చాలా శక్తివంతమైనది. ఒక వచనం చదువుదాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 4వ వచనం. యోహాను 15:4. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుండును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగో ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. హల్లెలూయా. అందరూ మరొకసారి చెప్పండి. ప్రభు స్వయాన్ని చెప్పాడు, నా యందు నిలిచి ఉండుడి. హల్లెలూయా. నా యందు ఉండండి, తర్వాత మీ యందు నేను ఉందును. తీగ ద్రాక్షావల్లి నిలిచుంటేనే కానీ తనంతట తాను ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ, చెప్పండి, అది. కాబట్టి మనం ఫలించాలన్నా, అభివృద్ధి పొందాలన్నా, మనలో ఏమవ్వాలన్నా సరే మనము, చెప్పండి, ఆయనతో ఉండాలి, ఆయన వద్ద ఉండాలి. దేవుని బిడ్డ, ఇది విజయానికి రహస్యము, ఇది మన యొక్క ఆధిక్యత లేదా మనకున్న గొప్పతనము. కాబట్టి వచ్చినప్పుడు సామాన్యులే కానీ అయితే వారు శక్తివంతమైన వారిగా మార్చబడ్డారు. చూడండి, పేతురు వారు కూడా ప్రసంగం చేస్తుంటే అన్నారు, ఎవరు వీరు? భూలోకము తలకిందులు చేయవారు వచ్చారు. ఎవరు వీరు అంటే వారు యేసుతో ఉన్నవారు, వారు యేసుతో ఉన్నారు. వాట్ ఈస్ ద సీక్రెట్ లేదా వాట్ ఈస్ ద సక్సెస్ ఆఫ్ ద సీక్రెట్ అంటే ఏమిటి? ప్రభావము. ఏమిటి అంత ప్రభావం చూపించారు వాళ్ళు? ఆ పట్టణాన్ని గజగజలాడిచ్చారంటే వారు యేసుతో ఉన్నవారు. సోదరుడా, సహోదరి, నీవు నేను ఆయనతో ఉంటే షేక్ చేయొచ్చు. ఆయనతో ఉండలేకపోతే మనదంతా ఒట్టి గాలి మాటలే అంతే. ఇక చెప్తా ఉంటాం ఏదైనా సరే, అంత ఇంత అంటే వినేవాడికి ఎక్కువ, అది రాసుకున్న తక్కువ అన్నట్టు అయిపోతుంది. అంటే ఏ ప్రభావం చూపించలేము. సోదరుడ, సహోదరి, కాబట్టి మనము ఆయనతో నిలిచి ఉండగలిగితే కాబట్టి అదే శక్తివంతమైనది. కాబట్టి రెండవది, ప్రభు కావలసినది కాబట్టి మనం ఆయన దగ్గర ఉండాలి. ఇది రెండవ విషయం. తర్వాత మూడవదికి చూడండి, మూడవ మాట యోహాను సువార్త 21వ అధ్యాయము 7వ వచనం. యోహాను 21:7. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభువు సుమి అని పేతురుతో చెప్పెను. ఆయన ప్రభువు అని సీమోను పేతురు విని వస్త్రహీనుడై ఉన్నందున పైబట్ట వేసి సముద్రంలో దుంకెను. తర్వాత మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనం. మార్కు సువార్త 16:15. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. అలానే మనం చదివిన భాగం మత్తయి సువార్త 21వ అధ్యాయము 7వ వచనం నేను చదువుతాను, దయచేసి గమనించండి. మత్తయి సువార్త 21:7వ వచనం. ఆ గాడిదయు దాని పిల్లయు తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన వాటి మీద, చెప్పండి, కూర్చుండెను. ఆయన వాటి మీద కూర్చుండెను. మూడో విషయం ఏమిటంటే, ఎందుకు ఆయన గాడిదను తీసుకొచ్చాడు? ఎందుకు ఆ గాడిదను కోరుకున్నాడు? ప్రభువునకు కావలసినది దేని కొరకు అంటే ఆయనను తెలియచేయడానికి లేదా ఆయనను చూపించడానికి, ఆయనను మోయడానికి. కాబట్టి గాడిదను తీసుకొచ్చినప్పుడు దాని మీద ఆయన కూర్చున్నాడు. అంటే దాని మీద ఆయన కూర్చుంటే అందరికి కనబడతాడు. నేను ఈ ప్లాట్ఫామ్ మీద నిలబడ్డానంటే అందరు కనబడడం కోసం. కొంచెం ఎత్తులో నిలబడితే అందరు కనబడతాం, అందరిలో ఉంటే కనబడం కాబట్టి గాడిద ఆయనను చూపిస్తూ ఉంది, యేసును చూపిస్తూ ఉంది. గాడిద కనబడట్లేదు, ఆయనను చూపిస్తూ ఉంది. అలానే యేసును, చెప్పండి, మోస్తూ ఉంది. మోస్తూ ఉంది. ఆయన్ను మోస్తుంది, గాడిద కనపడట్లే. ఆయన్ను చూపిస్తుంది, గాడిద కనపడట్లే. గాడిద చూపించుకోవట్లేదు, యేసును చూపిస్తుంది. తర్వాత యేసును భరిస్తుంది, యేసును మోస్తూ ఉంది. సోదరుడా, సహోదరి, మార్కు సువార్త 16:15లో మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించండి. కాబట్టి యేసును చూపించుట సువార్త, యేసును చూపించుట. కాబట్టి ఏమిటి సువార్త అంటే, నేను పోయిన వారం కూడా చెప్పాను, ఏదో పెద్ద పెద్ద మాటలు అవి చెప్పడము, ఏదో ఆ విధంగా కొత్త కొత్త విషయాలు చెప్పడము, ఆ విధంగా ఏదో కొన్ని మాటలు చెప్పడం కాదు. సువార్త అంటే ఏమిటంటే
ఆయన్ని మనం చూపించగలగాలి, కార్యాల ద్వారా, అలానే సువార్త ద్వారా, లేదా మాటల ద్వారా, లేదా విషయం ద్వారా చూపించగలగాలి. పోయిన వారం సాక్ష్యం చెప్పాడు సోదరుడు, ఏమని, నేను సంవత్సరం క్రితం మందిరానికి వచ్చాను, 12 లక్షల అప్పులతో వచ్చాను ఈ చర్చికి వచ్చినప్పుడు. చాలా కాలం వెతికాను, ఎన్నో వేరే సంఘాలకు వెళ్తున్నాను. ఆ సహోదరుడు నాకు తెలియదు, నేను ఎవరిని కూడా, ఇక్కడున్న వాళ్ళు ఎవరిని కూడా నేను పర్సనల్ పిలవలేదు. అంటే వ్యక్తిగతంగా నా సంఘానికి రండి, లేదా మా సంఘానికి రండి, మీరు ఇట్లా రండి అట్లా రండి అని ఏ విధంగా నో కౌన్సిలింగ్. సరే, ఆయన ప్రార్థన చేసుకున్నాడు, ప్రభువే ఆయన నడిపించాడు మందిరానికి. ఇక్కడ వచ్చాక దేవుని ఆత్మ పనిచేస్తుంది, దేవుడు స్థలం మీద ఉంది, ఇక్కడ నాకు మేలు ఉంది అని నమ్మాడు. సంవత్సర కాలం వచ్చాడు, మధ్యలో 12 లక్షలు తీర్చబడి చక్కగా ఇండ్లు నిర్మించబడి అలా ఇచ్చేవాడిగా చేశాడు. సోదరుడ సహోదరి, ఒక సత్యం ఏమిటంటే, మనము కార్యాల ద్వారా మనం చూపించగలగాల, మనకు జరిగిందని మన చుట్టూన్న వాళ్ళు కూడా చెప్పగలగాల. అది సువార్త అంటే మంచి వార్త అంతే. అంటే మంచి వార్త. ఏంటి మంచి వార్త? అందరూ దెబ్బతినిపోతున్నారు, అందరూ అనారోగ్య పాలవుతున్నారు. మంచి డాక్టర్ నీకు తెలుసు, ఖచ్చితంగా ఆయన బాగు చేయగలడు, అది నీకు తెలుసు. నువ్వేమంటావు? నేను అడ్రస్ ఇస్తా కానీ అడబోమ్మా, ఇక పెద్ద వివరణ అవసరంలే. అమ్మా కొంచెం ఇవ్వమ్మా. ఏంటమ్మా? సేమ్ అలాంటి ప్రాబ్లమే, అలాంటి రోగమే, అలాంటి పరిస్థితే నాది, నేను అక్కడికి వెళ్ళాను, బాగయ్యాను, అదిగో అడ్రస్ ఇస్తాను, చాలా అంతే. వస్తే వాళ్ళ అదృష్టం, లేదా వాడి కర్మ, పోయేది వాడే పోతాడు. ఎందుకంటే ఎక్కడ కార్యాలు జరుగుతాయో, ఎక్కడ దేవుని ఆశీర్వాదం ఉందో అది దొరకడమే మనకు ధన్యత. కాబట్టి సువార్త ఏమిటంటే కార్యాలు. దేవుడు చేశాడు, నాకు జరిగింది. అలానే సోదరుడ సహోదరి, రెండవది ఆ సత్యాన్ని తెలియచేయడము. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించండి, లోకానికి తెలియచేయండి. యేసులో జీవం ఉంది, యేసులో రక్షణ ఉంది, యేసులో సమృద్ధి ఉంది, యేసులో సమాధానం ఉంది, యేసులో విడుదల ఉంది. లోకములో మానవ ప్రయత్నము ద్వారా, పద్ధతుల ద్వారా, అనేక విధాల ద్వారా ఏదైతే పొందుకోలేమో అవంతా యేసులో నేను పొందుకున్నాను. మనం అనుభవించి చెప్తుండాలి సోదరుడే సహోదరి. కాబట్టి ఈ గాడిద ఆయనను చూపిస్తుంది. కాబట్టి నీ ఉన్న స్థలంలో ఒక మాట చెప్తాను, దేవుడు నీ దగ్గరికైనా పంపిస్తారు. అలాంటి వాళ్ళను నీ దగ్గరికి వస్తారు, లేదా నీవైనా వాళ్ళ దగ్గరికి వెళ్తావు. ఆ రెండు జరగట్లేదంటే నీకు ఆయనతో కనెక్షన్ లేదు, అంతే. ఆయనతో కనెక్షన్ లేదు కాబట్టి మన దగ్గరికి ఎవరు రావట్లేదు, మనం ఎవరు తిరిగిపోవట్లేదు. వ్యక్తిగతంగా చెప్తున్నాను, నువ్వు ఒక విశ్వాసం అయితే నీ దగ్గరికి వస్తారు, అవసరం ఉన్నోళ్ళు నీ దగ్గరికి వస్తారు. లేదా నిన్నే దేవుడు ఏదో సందర్భంలో, పెళ్ళో, లేకపోతే ఏదో చుట్టం చూపో, లేకపోతే ఏదో కారణం చేత అక్కడ పంపిస్తాడు. ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎందుకంటే దేవుడు అలా చేస్తాడు. ఎవరైతే సంబంధం ఉంటుందో వాళ్ళతో వాళ్ళకి చెప్తారు ఏమిటంటే, అమ్మా ఆ సమస్య నుండి తగులుతాడు నీకు, నువ్వు చెప్తావండి ఒకటి మాట, అంత పెద్ద నువ్వు వివరించిన అవసరం లేదు దానికి. పెద్ద చెప్పి ఆ విధంగా నువ్వు చెప్పాక చివరికి అడ్రస్ లేకుండా అయిపోతాడు. అట్లా కాదు, నువ్వు జరిగిన 2 మాటలు అంతే, ఆయనకు అర్థమవుతుంది, నీ వెంట వస్తాడు. రావడమే కాదు, అతను జీవం పొందుకుంటాడు, అతను మేలు పొందుకోవాలి. దట్ ఈస్ ద గాస్పుల్, అదే సువార్త. సరే, కాబట్టి యేసును చూపిస్తుంది. సోదరుడా సహోదరి, మనం చూపించగలుగుతున్నామా? ఒక మాట చెప్తాను, మనం సరిగ్గా రెండో అంశం ఏం చెప్పాను నేను, ఆయనతో ఉండడానికి, నిలిచి ఉండడానికి, లేదా ఆయనతో ఉండడానికి. మనము దేవునితో సరిగా ఉన్నాము అంటే జ్ఞాపకం ఉంచుకోండి, మిగతాయి జరుగుతాయి. ఈ సంఘంలో నూతన ఆత్మలు వచ్చారని ఎన్నిసార్లు చెప్పింటామండి? ఎన్నిసార్లు నూతన ఆత్మలు వచ్చారని నేను చాలాసార్లు అమ్మ నెలకు మా పరిచారకులు చెప్తూ ఉంటాను, అంటే వాళ్ళని బాధ పెట్టడానికి చెప్పట్లేదు, చెప్పాను కాబట్టి చెప్తున్నాను. నెలకు ఒక ఆత్మను చెప్పండి అంటే నెలంతా అయిపోతుంది, వాళ్ళు తయారు. అది వాళ్ళకు తెలుసు, మాకు తెలుసు, అయిపోతుంది. అట్లా చివరికి సంవత్సరం అయిపోతుంది.
సంవత్సరం, ప్రతి నెల అని చెప్పి సంవత్సరం అయిపోతుంది. సంవత్సరం అంతట్లో కూడా ఒకరిని తయారు, 10 సంవత్సరాల్లో కూడా ఒకరిని తయారు ఉన్నారు ఆత్మీయులు. అంటే అది అవ్వట్లేదు వాళ్ళకు అనుకోసం చెప్పి మన బాధ పెట్టడం ఎందుకంటే చెప్పడం ఆపడం ఉత్తమం అనే పరిస్థితికి వచ్చేసింది. ఎందుకంటే ఇది అయ్యే పని కాదు. చక్కగా వస్తారు, వాక్యం వింటారు, మళ్ళీ వెళ్తారు, మళ్ళీ చక్కగా ఇంట్లో ఆ బైబిల్ బ్యాగ్ అక్కడ ప్యాక్ చేసేస్తారు, మళ్ళీ వారం చక్కగా వస్తారు. అంతే. పొరపాటును కూడా ఇంకోటి తెచ్చే అవకాశం లేదు. ఏ విధంగా చెప్పినా, కఠినంగా చెప్పినా, ప్రేమతో చెప్పినా, ఏ విధంగా, ఎందుకంటే వాళ్ళ వల్ల చేత కావట్లేదు. ఎందుకని? ఆయనతో సంబంధం లేదు. సోదరుడ సహోదరి, చాలా ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే, నీవు ఆయనతో సంబంధం ఉన్నప్పుడు నీ దగ్గరికి వస్తారు. ఎక్కడి నుండి వచ్చారు? పోయిన వారం మిథులానగర్ నుండి వచ్చారు. బోర్డు చూసి వచ్చారు. మిథులానగర్ నుండి, మిథులానగర్ బోర్డు పెట్టాం మనం. మిథులానగర్ నుండి వచ్చారు. ఎక్కడో గుర్రంగూడు నుండి వచ్చారు. ఎక్కడొకడో స్థలాల నుండి. సోదరుడ సహోదరి, జ్ఞాపకం ఉంచుకోవాలి సత్యం ఏమిటంటే, మనం ఆయనతో ఉన్నప్పుడు వారి దగ్గరికైనా పంపిస్తాడు దేవుడు. అంటే వాళ్ళు సిద్ధంగా ఉంటారు. మన నోటి చెప్తానే వాళ్ళు రెడీగా ఉంటారు రావడానికి. మనం ఏం చేసింది? ఏదో పరిశుద్ధాత్మ చేసే పని. లేదా వాళ్ళైనా ఇక్కడికి వస్తారు. ఆ రెండు జరగట్లేదంటే నీలో జీవం లేదు, అంటే దేవునితో కనెక్షన్ లేదు. సరే, కాబట్టి చాలా ప్రాముఖ్యమైన విషయం. ఆయన చూపించేవారికి ఉండాలి. నీ ఆఫీసులో ఎన్ని సంవత్సరాలు పనిచేస్తావు? ఒక్కరికైనా నువ్వు ప్రభావితం చూపించగలవా? ఒక్కరికైనా? మన మందిరంలో చాలా సంతోషించే విషయం, చాలా ఘనంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే, సహోదరి మన మందిరంలో జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ అంటే కోర్టులో పనిచేస్తారు. కోర్టు అంటే వెరీ పవర్ఫుల్ కాదని, దాన్ని మించింది లేదు పవర్ఫుల్. ఎవరినైనా వాళ్ళు చెప్పింది వినాల్సిందే, ఎంత టోలైనా సరే. జ్యుడిషియల్ డిపార్ట్మెంట్లో కోర్టు ప్రాంగణంలో ఈసారి క్రిస్టమస్కు పిలిపించారు. అక్కడ స్టాఫ్ అంతా గజగజ వణికిపోతున్నారు. ఓరి నాయన ఏమైపోద్ది అనేసి. ఎంత కష్టమైన విషయం. పేరు చెప్పాను, పలానా కోర్టు పలానా పేరు అని చెప్పి. అయితే ప్రాంగణంలో అక్కడ కష్టమైన విషయం అక్కడ మనము ఏర్పాటు చేశాం ఆ ప్రాంగణంలో. అయితే చాలా పవర్ఫుల్ జడ్జి గారు, చాలా పవర్ఫుల్ జడ్జి ఆయన, వెరీ పవర్ఫుల్ జడ్జి. ఆయన వచ్చి అది ప్రేయర్ చేస్తా చివరికి కేక్ కట్ చేయండి అంటే ఆయన అన్నాడు, పాస్టర్ గారు మీరు చేయాలి సార్, మీరు చేయాలండి, మీరు రండి అన్నాడు. లేదు మీరు చేయండి సార్ జడ్జి గారు అంటే, లేదు ఆయన పిలిపించి పైకి తీసుకొచ్చి ఆయనతో పాటు పక్కన జోక్స్ చేస్తున్నాడు అన్నమాట. నేను అనుకున్నా అందరూ వణికిపోతున్నారు. ఏమవుతుంది ఎలా మనకు తెలియదు కదా, మనం మొదటిసారి అడిగి వెళ్ళాము. ఆయన ఎవరో మనకు తెలియదు, మనం ఎవరు ఆయన తెలియదు. చాలా సంతోషంగా హ్యాపీగా ఇదంతా ఒక సహోదరి తెగించి ఒక్కడికి చెప్పగలిగిన దమ్ము ధైర్యం ఉందా నీకు? ఒక్కడికి. మనం పరీక్షించుకోవాలి, మనం ఆలోచించుకోవాలి. ఇక మాటలు మనం ఆన్ చేస్తే ఇక ఆత్మీయత గురించి 66 అంశాలు వెళ్ళిపోతాయి. ఇక ప్రేమ, సంతోషం, సమాధానం, ఇక ఎట్లంటే అసలు ఎట్లా, ఇక పరలోకంలో దేవదూతలు కూడా చెప్పలేరు, అంత వచ్చేస్తానమాట. ఎందుకు ఆ చెత్తంతా? ఒక్కడికి కూడా చెప్పలేని ధైర్యం లేని ఆ పిరికితనంతో ఎందుకు అవసరమైంది? పేతురు కూడా యేసుక్రీస్తు వారిని పట్టేసుకున్న తర్వాత మనము ఈస్టర్లో చూస్తాం. ఈస్టర్ రోజు పిరికోడు అయిపోయాడు అంతే. వీడును ఆయనతో కూడా ఉన్న వారిలో ఒకడు అంటానే వెంటనే స్టార్ట్, నేను ఆయనతో ఉండలేదు, ఆ మనుషుని ఎరుగను, ఆయన ఎవరో నాకు తెలియదు, ఎప్పుడూ ఆయనకు సంబంధం లేదు, అసలు ఎవరో తెలియదు, అమ్మతోడు నాన్నతోడు ఒట్టు పెట్టుకోవడం స్టార్ట్ చేశాడు. ఒక చిన్న పాప వీడును, ఎస్ నేను చూచాను, ఈడు కూడా ఆ బ్యాచే అంతే. ఇక అంతే, అక్కడి నుండి 100 కిలోమీటర్స్ వేగం. సోదరుడ సహోదరి, క్రియ అర్థమవుతుందండి. మాటలు చెప్పడం కాదు, ఒట్టుటికి మాట్లాడడం కాదు. నీకు చేతనైతే క్రియలో చూపించు. ఒక్కటి, పెద్దది అవసరంలే, ఒకటి చూపించు. ఒకరికి చెప్పగలుగుతావా? ఒకరిని నడిపించగలుగుతావా? ఏది ఒక సంవత్సరం 10 ఏళ్ళు తీసుకుపోని, 10 సంవత్సరాల్లో అంటే అంత శక్తిహీనంగా దేవుని బిడ్డ ఈ మధ్యాహ్నము ఈ గాడిద మాట్లాడుతుంది, ప్రభును మోస్తుంది, ప్రభును చూపిస్తుంది. ముందే చెప్పాను, అల్పులైన వారమే, పెద్ద పెద్ద పదవులు కాదు, కానీ ప్రభుతో ఉన్న తర్వాత శక్తివంతమైన వారం, ఘనమైన వారంగా ఎంత శక్తివంతమైన వారం అంటే ఇక ఈ లోకంలో మిగతా వారు అందరికంటే శక్తివంతమైన వారికి మార్చుతాడు దేవుడు.
ఆయన చూపించేవారు. ఇది 4వ విషయం. 3వ విషయం. తర్వాత 4వది చూడండి, 4వ అంశం మత్తయి సువార్త 21వ అధ్యాయము 9వ వచనం. మత్తయి 21:9 దయచేసి చదవండి. జనసమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనక వచ్చుచుండిన వారును దావీదు కుమారునికి జయము, ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. బిగ్గరగా హల్లెలూయా చెప్పగలరా? కాబట్టి ప్రభువును గణపరుస్తున్నారు, ఆయన హెచ్చిస్తున్నారు, ఆయన గణపరుస్తున్నారు. ఏమిటి అక్కడ చూస్తే అక్కడ యేసుక్రీస్తు ప్రభు మహిమ కదండి. 9వ వచనంలో మహిమ, ఏమని మహిమ తెస్తున్నారు? మరోసారి చదవండి. జనసమూహముల్లో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనక వచ్చుచుండిన వారును దావీదు కుమారునికి జయము, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడునుగాక. హల్లెలూయా. ప్రభు పేరిట వచ్చుచున్నవాడు స్తుతించబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము. కాబట్టి జయము జయమని కేకలేస్తున్నారు. 10వ వచనం కూడా చదవండి. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడెను. చాలు, 9వ వచనం చాలు. ఇక్కడ చూస్తే అక్కడ అందరూ కేకలు వేస్తున్నారు జయము జయమని. కాబట్టి దేవునికి మహిమ తెచ్చిన ఆ గాడిద ద్వారా దేవునికి మహిమ వచ్చింది, దేవునికి మహిమ వచ్చింది. కాబట్టి చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయము, యోహాను సువార్త 14వ అధ్యాయము 23వ వచనం దయచేసి చదవండి. యేసు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రభువుని ఎవరైతే గణపరుస్తారో ఆయన వారితో నివాసం ఉంటాడు. కాబట్టి ఇక్కడ చూస్తే జయము జయమని అందరూ కూడా ఆ విధంగా ప్రభుని ఊరేగిస్తున్నారు, గణపరుస్తున్నారు, మహిమపరుస్తున్నారు. చూడండి, ఈ యొక్క గాడిద ఇదివరకు పనులు చేసుకునేది, లేదా ఏదో బరువులు మోసేది, ఏదైనా పనులు చేసిండొచ్చు. అయితే ఇక్కడ చూస్తే ఇప్పుడు తనను సృష్టించిన దేవుని మోస్తుంది, దేవుని చిత్తాన్ని నెరవేరుస్తుంది. కాబట్టి నేను ఈ మధ్యకాలంలో చాలాసార్లు చెప్తున్నాను, ఏమని? ఉద్దేశం తెలుసుకోవాలి, దేవుని ఉద్దేశము, మన పక్షంగా దేవుని ఉద్దేశం తెలుసుకోవాలి, దేవుని చిత్తం తెలుసుకోవాలి. భక్తి సింగ్ గారు తన జీవితకాలం అంతట్లో ఒకటే టాపిక్, మెయిన్ టాపిక్ ఏమిటంటే గాడ్స్ విల్, అంతే. గాడ్స్ విల్. భక్తి సింగ్ గారి లైఫ్ అంతట్లో ఏదనంటే ఈజ్ ఇట్ గాడ్స్ విల్ అంటాడు, అంతే ఫస్ట్. ఇప్పుడు ఆయనకున్న శిష్యులు ఉన్నారు, ఏ గాడ్స్ విల్ దేవుని ఎరుగు, వాళ్ళ విల్లు తెలియదు, దేవుని విల్లు తెలియదు, దేవుని చిత్తం తెలియదు, వాళ్ళ చిత్తం వాళ్ళకి తెలియదు, అట్లాంటి వాళ్ళు అన్నమాట. సరే, వాళ్ళ గురించి మన అనవసరం. కానీ అయితే దైవజనుడు భక్తి సింగ్ గారి జీవితం అంతట్లో ఆయన ప్రత్యేకత ఏమిటంటే, ఏం చేయాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా, ఏం చేయాలన్నా, ఇది దేవుని చిత్తమా కాదా, ఇది దేవుని చిత్తమా కాదా? సరే, ఇప్పుడు మన ఎడల దేవుని చిత్తం ఏమిటి తెలుసుకోవాలి, మన ఎడల దేవుని ఉద్దేశం ఏమిటి తెలుసుకోవాలి. మన ఎడల దేవుని ఉద్దేశము, దేవుడు నన్ను ఎందుకు ఎంచుకున్నాడు, నా పట్ల దేవుని చిత్తం ఏది, అది మనం తెలుసుకోవాలి. సరే, ఎందుకు అలా తెలుసుకోవాలి? ఏమిటి దానివల్ల లాభం ఏంటి? ఎందుకు అంత జీవితాంతరం ఆయన అలా చెప్పాడు అంటే, చూడండి, ఇప్పుడు గాడిద గురించి వద్దాం. మనం యోసేపు గురించి ధ్యానిస్తున్నాం, మళ్ళీ ఇది అయిపోయినాక సిరీస్ అయిపోతేనే మళ్ళీ యోసేపుకి వస్తాం. అది ఇంకా ఉంది, కొంచెం మిగిలి ఉంది, అది మనం ధ్యానిస్తాం. సరే, అయితే ఇక్కడ గాడిదని చూస్తే, ఈ గాడిద సాధారణంగా ఏం చేస్తుంది? బట్టలు మోయడమో లేదా బరువులు మోయడమో, ఎవరినో మోసుకొని వెళ్ళి ఆ యొక్క వాహనం గాడిద. ఈ దినాల్లో ఎట్లా మనకు ట్రాన్స్పోర్ట్ ఉందో అప్పుడు గాడిదల్లో ఉపయోగించేవాళ్ళు. ఏదో మోసుకొని వెళ్ళేది, అది దాన్ని చేసే పని. చూడండి, మనం ఇక్కడున్న వారందరము ఏదో ఒక కూలి పనో, ఒక వ్యాపారమో, ఒక ఉద్యోగమో, లేదా ప్రైవేట్ ఉద్యోగమో, గవర్నమెంట్ ఉద్యోగమో, లేదా ఎంఎన్సీ కంపెనీ ఏదో ఒకటి చేస్తాం మొత్తానికి. ఎందుకని? పొట్ట నింపుకోవడానికి. అంతేనా? ఇంకేమైనా వేరేది ఉందంటారా? పొట్ట నింపుకోవడానికి కాకుండా ఇంకేమైనా ఉందా? కోటి విద్యలు, కొంచెం గట్టి చెప్పాలి, కరెక్టేనంటారా? అంతే. మనం ఏ పేరు పెట్టుకున్నా చివరికి అదే పేరు, మనకి ఇష్టం పెట్టుకోవచ్చు. అంత బాగుండదు లేనంటే నీ ఇష్టం, నీకు ఏదైనా దాన్ని తగిలించుకో, ఇబ్బంది లేదు. కానీ చేసేది మాత్రం అదే, తినడానికే, బతకడానికే. కాకపోతే ఎక్కువ డబ్బు వస్తే కొంచెం కంఫర్ట్గా జీవిస్తాం, తక్కువ డబ్బు వస్తే కొంచెం లోలో జీవిస్తాం, అంతే, అంతమించి ఏమి లేదు. అయితే ఈ గాడిద కూడా ఏ పని చేసినా దానికి కొంచెం తిండి పెడతారు, తర్వాత దాన్ని చూసుకుంటారు, పోషిస్తారు, నడిపిస్తారు.
ఏ చేసినా, బరువులు మోసినా, బట్టలు మోసినా, ఒక చాకలోడి దగ్గర ఉన్నా, ఎవరి దగ్గర ఉన్నా సరే, దాని పర్పస్ అది. ఆ గాడిద బరువులు మోస్తుంది, ఏదో ఒక పనిలో బరువులు మోస్తుంది, మంచిదే. అయితే ఇప్పుడు నేనేమంటున్నాను, దేవుని చిత్తము, దేవుని ఉద్దేశం అంటున్నాను. దేవుని ఉద్దేశం చూడండి, ఈ గాడిదే ఏ బరువులు మోసినా, లేకపోతే ఏ బట్టలు మోసినా, ఏ మురికి మట్టలు మోసినా, ఏ కంపు తీసుకునే మూటలు వేసినా మోసుకుంటే తీసుకెళ్తుండేది అంతే. దాన్ని తిండి తినేది, అక్కడ కట్టేస్తారు, మళ్ళీ తీసుకెళ్లే వాళ్ళు, అలా ఉండేది. అయితే ఇప్పుడు గాడిద పక్షంగా దేవుని ఉద్దేశము, గాడిద పక్షంగా దేవుని చిత్తము ఏమిటి? దైవ కుమారుడు దాని మీద కూర్చోవాలి, దైవ కుమారుడు దాని మీద ప్రయాణం చేయాలి. హల్లెలూయా చెప్పగలరా? ఎంత గొప్ప ఆధిక్యత అండి. గుర్రాన్ని తీసుకురాలే, లేకపోతే గుర్రబండిని తీసుకురాలే, ఓ గాడిదని తీసుకొచ్చి. ఎందుకంటే దేవుని ఉద్దేశము, దేవుని ఉద్దేశము. సోదరుడా సహోదరి, కాబట్టి దేవుని ఉద్దేశం ఎలాంటిదంటే, మామూలు పనికి దీనికి చూడ ఎంత తేడా ఉందో. ఈ గాడిద విషయం చూస్తే మామూలు పనికి ఎంత తేడా ఉంటుందో. కాబట్టి ఎప్పుడైతే ఈ గాడిద దేవుని చిత్తాన్ని లేదా దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చిందో, ఇప్పుడు యేసుక్రీస్తు వారు గాడిద మీద కూర్చున్నాడు. యేసుక్రీస్తు వారు గాడిద మీద కూర్చున్నాడు. చూడండి అప్పుడు ఏమైంది అంటే, 11వ వచనం, మత్తయి సువార్త 21:11. మత్తయి సువార్త 21:11. జనసమూహములు ఈయన గలిలయలోని నజరేతు వాడగు ప్రవక్త అయిన యేసు అని చెప్పిరి. చాలండి. తర్వాత 8వ వచనం చదవండి. 8వ వచనం, ఎప్పుడైతే ఇలా ఇప్పుడు గాడిద యేసు ప్రభుని మోస్తుందో, యేసు ప్రభు కూర్చున్నాడు, అప్పుడు ఏమైంది? ఈ ఆఖరి మాట 5వ అంశంగా 8వ వచనం చదవండి. జనసమూహములలోను అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచిరి. గట్టిగా హల్లెలూయా చెప్పగలరా? ఈ గాడిద ఏ రోజైనా బట్టల మీద నడిచిందా? ఈ గాడిద వస్తుంటే ఎవడైనా పొరపాటునైనా బట్టలు తీసుకొని కింద, గాడిద గారు వస్తున్నారండి, గాడిద గారు వేయించేస్తున్నారు, ఆల్రెడీ బయలుదేరేశారు, మన దుప్పట్లు తీసుకొచ్చేయండి, మనలో ఉన్న బ్లాంకెట్లు తీసుకొచ్చేసేయండి, మన ఇంట్లో ఉన్న బట్టలు తీసుకొచ్చేయండి, పరవండి, ఎప్పుడైనా చెప్పారా? చెప్పే అవకాశం ఉందా? జీవితంలో అవకాశం లేదా? అయితే ఇప్పుడు ఈ గాడిద గారు బయలుదేరారు. ఎప్పుడైతే ఈ గాడిద గారు బయలుదేరారో 8వ వచనంలో, జనసమూహములు అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచిరి. కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున పరిచి. గొప్ప ఊరేగింపు అన్నమాట. చెట్ల కొమ్మలు నరికి గొప్ప ప్రొసెషన్, గొప్ప ఊరేగింపుతో, ఘనతతో చెట్ల కొమ్మలు కింద పరుస్తున్నారు. గాడిద ఒక అడుగు వేస్తుంటే బట్టల మీద వేస్తుంది, పరుపుల మీద వేస్తుంది, లేదా బ్లాంకెట్స్, మంచి మంచి దుప్పట్లు, ఆ విధంగా మంచి మంచి బట్టల మీద నడుచుకుంటూ వెళ్తుంది. సోదరుడ సహోదరి, తన జీవిత కాలంలో గాడిద తన జీవితాంతరంలో ఏ విధము చేతనైనా ఈ స్థితి రాగలుగుతుందా? చెప్పండి మీరే. అసాధ్యం, అది అసాధ్యం. మాసిపోయిన బట్టలన్నీ తీసి, కంపు వాసన కడుతుంది, తీసి దాని మీద ఏండ్రా, ఇంకొకటి వేయండి, ఇంకోటి వేయండి, ఇంకోటి వేయండి. అది లాగలేక నడవలేక అవి ఈడ్చుకుంటూ వెళ్ళేది, ఆ కంపు వాసన భరించలేక. మురుగు బట్టలు మోసే గాడిద ఇప్పుడు గొప్ప ఘనత. దేవుని చిత్తం అంటే నువ్వు ఏ పని చేసినా బతకచ్చు. వింటున్నారండి? ఏ పని చేసినా బతకచ్చు, ఉద్యోగం, వ్యాపారం, ఏదైనా చేయి. కానీ దేవుని చిత్తం తెలుసుకుంటే ఆ పని ఎలా ఉంటుందంటే అతి శ్రేష్టంగా ఉంటుంది. చూడండి, ముందు వెనక. తర్వాత 9వ వచనం చదవండి. 9వ వచనం, జనసమూహముల్లో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును దావీదు కుమారునికి జయము. జనసమూహములో ఆయనకు ముందు వెళ్ళుచున్న వారును వెనక వచ్చుచున్న వారును. అంటే ఇది చూస్తే అనేక జనసమూహాలు ముందు వెనక వెంబడిస్తున్నాయి. ఎవరి వెనక చెప్పండి? గాడిద వెనక. గాడిద ముందు జనమే, గాడిద గట్టి చెప్పండి వెనక జనమే. ఏమన్నా కౌన్సిలర్, మున్సిపల్ కౌన్సిలర్ టికెట్ ఇచ్చారా గాడిదకు? లేదా MCHలో కౌన్సిలర్గా ఏమైనా పోటీ చేయబోతుందా గాడిద?
ఎందుకు గాడిద వస్తుంటే ఆ గాడిద ముందు జనం వెనక రాయబడి 9వ వచనం, జన సమూహంలో ముందు వచ్చుచున్న వారును వెనక వచ్చుచున్న వారును, జన సమూహము గాడిదని వెంబడిస్తున్నారు. అసలు దేకేవాడే లేడు, చూసేవాడే లేడు, పట్టించుకునే నాదులే లేడు. అలాంటి గాడిద యేసు ఎప్పుడైతే గాడిద మీదకి ఎక్కాడో, ఎప్పుడైతే తండ్రి చిత్తము నెరవేరుస్తుందో, దైవ ఉద్దేశమును నెరవేరుస్తుందో, పరిస్థితి మార్చబడింది. జనసమూహం వెంబడిస్తున్నారు. దేవుని బిడ్డ, నువ్వు ఏదో ఉద్యోగమో వ్యాపారం ఏదో పని చేసుకొని 4 డబ్బులు సంపాదించుకొని నోట్లో నీళ్లు పోసుకొని లేదా ఆహారం తిని 4 రోజులు బతికి అలా చచ్చిపోవడం కాదు. నిన్ను అనేకులు వెంబడిస్తారు. ఎందుకంటే నీవు తండ్రి చిత్తం చేస్తున్నావు కాబట్టి, నీ పట్ల దేవుని ఉద్దేశము ఏముందో అది నెరవేరుస్తున్నావు కాబట్టి జన సమూహాలు నిన్ను వెంబడిస్తారు. ఎందుకంటే నీ ద్వారా అంత ప్రయోజనం ఉంది. నీవు దీవించబడమే కాదు, నీ ద్వారా దీవెన వస్తుంది. అందుకోసం అబ్రహాం ఆశీర్వాదం అదే మాట ఏమిటంటే, నిన్ను నేను దీవిస్తాను, నీవు దీవెనకరముగా ఉంటావు. అంటే నీవు అనేకులకు దీవెనకరంగా ఉంటావు. చూడండి, నేను బాగా దీవించబడ్డాను, మంచి కారు కొనుక్కున్నాను, నేను బాగా దీవించబడ్డాను, మంచి డూప్లెక్స్ హౌస్ కట్టుకున్నాను, ప్రతి రూమ్లో వేసి పెట్టుకున్నాను, నేను బాగా దీవించబడ్డాను. 4 ఉంగరాలకు 4 వేలకు 4 ఉంగరాల్లో, లేదా 5,000కు 5 ఉంగరాలు పెట్టాను, 5,000కు 5 ఉంగరాలు పెట్టాను, కేజీ గొలుసు వేసుకున్నాను, మెడలో కొంచెం బరువు అయిపోతుంది, ½ కేజీ పెట్టుకుందాం పోనీ, ½ కేజీ వేసుకున్నాను, కేజీ భరించడం కష్టం కాబట్టి. సరే, అదేం గొప్ప విషయం ఏముందండి? నువ్వు చూపించుకున్న అందరికి కనబడాల, అందరు చూపిస్తున్నారు ఏమిటి నా ఉంగరాలు. ఏం మాట్లాడినా ఎటు చూపించాల్సిందే, ఎందుకని ఉంగరాలు కనపడాలి కదా. కొంతమంది అది పెద్ద ప్రాబ్లం. లైఫ్ సింపుల్గా ఉంటే కంఫర్ట్గా ఉంటాను. అంటే నా ప్రిన్సిపల్ ఏమిటంటే వెరీ సింపుల్గా ఉండాలి, వెరీ సింపుల్గా ఉండాలి. ఎందుకంటే వెరీ కంఫర్టబుల్ ఉంటాం, మనం చాలా రిలాక్స్గా ఉంటాం. అన్నీ తగిలించుకున్నాం అనుకోండి, ఏమైపోతుంది? ఇక మనం దానికి సేవ చేసిన అయిపోతుంది. సరే, అయితే నువ్వు ఎన్ని ఉంగరాలు వేసుకున్నా నేను వెంబడించేవాడు ఉంటాడు. నువ్వు ఎన్ని కేజీలు బంగారు వేసినా, ఎంత పెద్ద ఇండ్లు కట్టినా, ఎంత చేసినా, అంటే నీవు అనేకులకు ప్రయోజనకరంగా మారిపోతావు. నీ మాట ప్రయోజనము, నీ యొక్క సలహా ప్రయోజనము, నీవే ప్రయోజనం, అంతే. నీవు ప్రయోజనకరంగా మార్చబడతావు, అనేకులకు దీవెనకరంగా మార్చబడతావు. గట్టిగా హల్లెలూయా చెప్పగలరా? మరొకసారి, మనం దీవించబడమే కాదు, దైవ సంకల్పం ఎలాంటిదంటే మనం ఎలా దీవించబడతాం, నో డౌట్, దాంట్లో అనుమానం లేదు. నువ్వు జ్ఞాపకం ఉంచుకో, దేవుని చిత్తంలో నువ్వు ఉన్నావంటే 100% నువ్వు దీవించబడతావు. నీ దీవెన ఎవడు ఆపలేడు. నీ దీవెన ఆపగలిగిన శక్తి ఈ భూమి మీద ఎవడికి లేదు. ఎందుకంటే అంత శక్తివంతమైన ఆయన చేత ఉండడము. కాబట్టి 9వ వచనం, జన సమూహములో ఆయనకు ముందు వెనక వచ్చిన వారును దావీదు కుమారునికి జయము, ప్రభు పేరిట వచ్చువాడు స్తుతించబడునుగా, కానీ సర్వోన్నతమైన స్థలంలో జయమని కేకలు వేయుచుండుని. సోదరుడ సహోదరి, ఎవరైతే దేవుని చిత్తము చేస్తారో, దేవుడు ఉద్దేశించిన ఉద్దేశాన్ని నెరవేరుస్తారో, దేవుడు వారిని గణపరుస్తాడు. అదే దేవుని సేవకుల గొప్పతనం. భక్త సింగ్ గారు అమెరికా దేశం వెళ్తే, ఆయన భక్త సింగ్ గారి దినాల్లో, ఇప్పుడు కాదు, చాలా కాలం, ఎన్నో సంవత్సరాల క్రితం, ఆయన తిరిగినంత విమానాలు ఎవడు తిరగలేదు. ఏది, పాలిటీషియన్స్ కూడా, రాజకీయ నాయకులు కూడా తిరగలేదు అంతా. అసలు మామూలు ఏరోడ్రామ్లో ఆయన పాస్బుక్ చూసి చెక్కింగ్ లెక్క పంపించేసేవాళ్ళంట. ఎందుకంటే అంత ఆ దినాల్లో రోరింగ్ ట్రావెలర్ అనమాట. 6 నెలలు ప్రపంచం తిరుగుతూనే ఉండేవాడు. 6 నెలలు తిరిగి మళ్ళీ ఇండియాకు వచ్చేవాడు. ఎంత ఘనత చెప్పలేం, ఎంత ఘనత. ఆయన డబుల్ ఇంజనీరింగ్ చేశాడు. ఒక ఇంజనీరింగ్ కెనడాలో చేశాడు, ఒక ఇంజనీర్ ఏమో ఆయన లండన్లో చేసినట్టున్నాడు. డబుల్ ఇంజనీరింగ్ చేశాడు. ఒకవేళ డబుల్ ఇంజనీరింగ్ చేశాడు, ఒక గొప్ప అధికారి అయితే ఆ స్థితిలో ఉండేవాడు కాదు. దేశ నాయకులు ఆయన్ను గౌరవించారు, గొప్ప గొప్ప వారు ఆయన వెంబడించారు. వెంబడించడమే కాదు, అయ్యా దైవజనుడా, మీ ద్వారా మేము దీవించబడ్డాం, దైవజనుడా మీ ప్రార్థన ద్వారా మా ఇండ్లు కట్టబడింది, మా ఇంట్లో క్షేమం ఉంది, సమాధానం ఉంది, మా బిడ్డలు ప్రయోజకులయ్యారు, అనేకులు చెప్పగలిగారు. ఆయన మరణిస్తే అప్పుడు అడిగాడండి చంద్రబాబు నాయుడు గారు, ఏంటి నా జనం అంటే గొప్ప ప్రీచర్ అండి భక్త సింగ్ అని. అరే నాకు చెప్పలేదే, ముందే లేవని, నేను ఫోటో దిగాను, అనవసరం మిస్ అయిపోయాను.
నేను వెళ్ళాల్సింది. చాలామంది సెంట్రల్ మినిస్టర్స్ కూడా వచ్చారు. ల్యాక్స్ 1.5 lakhs పీపుల్ లేదా 2 లక్షల మందితో వీధులు నిండిపోయినాయి. హైదరాబాద్ నిండిపోయినట్టు అయిపోయింది. 2 లక్షల మంది జనం. ఒక ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు తర్వాత అంత ప్రొఫెషన్ ఏంటైనా ఒక ఎమ్మెల్యే గురు చేయలే, కానీ లక్షల కొలది ప్రజలు కదిలారు. కారణం ఏమిటంటే దేవుని మోసాడు. అలానే ఏసన్న గారి ఫ్యూనరల్ కూడా వెళ్ళాను నేను. మన బ్రదర్స్ కూడా వచ్చారు. ఏసన్న గారి దగ్గరికి వెళ్తే ఆయన అప్పుడు ఒక మంత్రి, క్యాబినెట్ రంగ మినిస్టర్, అప్పటికి అందరూ వెళ్ళారు, మన అందరు వెళ్ళారు. ఒక మంత్రి శవాన్ని మోస్తా ఆ తీసుకుని ఆయన పెట్టుకుని శవపేట దగ్గర కూర్చున్నాడు. వెనక్కి కూడా తిరగట్లేదు. ఏంటంటే ఆ భాగ్యం దొరికింది చాలు. క్యాబినెట్ రంగ మినిస్టరు దాంట్లో కూర్చొని, కారులో కాదు, వెనక ఫాలో చేయడం కాదు, శవం పట్టుకొని దొరికింది చాలు నాకు అన్నీ. ఎందుకని అనేకులకు జీవం ఇచ్చిన శవం అదే, అనేకులకు దారి చూపించిన, దేవుని చిత్తము నెరవేర్చిన, దేవుని ఉద్దేశం నెరవేర్చిన వ్యక్తి. శవము విలువైనదే, ముగింపు విలువైనదే. మొత్తం గుంటూరు కదిలింది, ఆంధ్ర కోస్టల్ అంతా కదిలి లక్షల మంది వచ్చారు ఆయనకు కూడా. అలా డీజీఎస్ దినకర్ గారు చనిపోయినప్పుడు అప్పుడు వెళ్ళాను. పెద్దలు చచ్చిపోతే నా వెంట పరిగెత్తి వెళ్ళిపోతాను నేను, ఎందుకంటే ఈ ఆశీర్వాదం మిస్ అయిపోద్ది అనేసి నాకు ఫస్ట్ నుండి అనమాట. వెళ్తే అక్కడ ఒక ముఖ్యమంత్రి ఎలా ఫ్యూనరల్ చేస్తారో, ముఖ్యమంత్రి స్థాయిలో 100 మంది పోలీసు వాళ్ళు, తర్వాత యాజ్ ఇట్ ఈజ్గా అనమాట, అంటే హారన్స్ కానీ అంతా కూడా రోడ్స్ బ్లాక్ చేయడం కానీ. చచ్చిపోయిన వెంటనే ఫస్ట్ చూసింది హాస్పిటల్లో కరుణానిధి. ఎవరు? తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి. ఇప్పుడు కొడుకు ముఖ్యమంత్రి ఉన్నాడు స్టాలిన్, వాళ్ళ నాన్న. ఆయన అన్నారంట, అయ్యా మీరెందుకు వచ్చారని ఈ వయసులో, ఆయన చాలా పెద్ద వయసు, అప్పటికే వీల్ చైర్లో వస్తాడు కరుణానిధి. వచ్చి మీరేంటంటే, అప్ప ఇప్పుడు రాకపోతే నేను ఎప్పుడు వస్తాను, ఇప్పుడు రాకపోతే నేను ఎలా, ఇంతకంటే పుణ్యమైంది ఏది ఉంటుంది. ఒక ముఖ్యమంత్రి హాస్పిటల్ పరిగెత్తుకొచ్చాడు. ఫస్ట్ ఆ శ్రద్ధాంజలి గడించాడు. దేవుని బిడ్డ, నీవు ఆయన చిత్తాన్ని నెరవేరిస్తే చెప్పాక ఏ పనైనా చేసుకొని బతకచ్చు. ఓ సామాన్యుడు జీవిస్తావు, ఇళ్ళు వాకిలు కట్టుకుంటావు, చచ్చిపోతావు. ప్రభు నుండి నిద్రించిన సమాధి పెట్టి మీద ఒక సిలువ వేస్తారు, ఒక బొమ్మ పెడతారు, ఫినిష్. అంతమించి ఏమీ లేదు నీ గురించి చెప్పడానికి, నా గురించి చెప్పడానికి ఏమీ లేదా. కాబట్టి చిత్తము అనేది చాలా గొప్పది, చాలా శ్రేష్టమైనది. అది గాడిద ప్రభు చిత్తాన్ని జరిగిస్తుంది. జన సమూహము వెనక ముందు వెంబడిస్తున్నారు. దేవుని బిడ్డ, ఈ మధ్యాహ్న కాల సమయంలో పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుచుండగా ప్రభు అంటున్నాడు, అవి ప్రభువునకు కావలసి ఉన్నవి. నీవు ఆయన కావాలి. గాడిదే అల్పులే అవ్వచ్చు, నీ చదువు లేదా నీ బ్యాక్గ్రౌండ్, నీకున్న ఫైనాన్షియల్ స్టేటస్, నీ కులము, నీ గోత్రం ఏదైనా కావచ్చు. ఒక మాట చెప్తాను, తక్కువ ఎక్కువ అనేది మనం పెట్టుకున్నాం. అసలు దేవుని దృష్టిలో అది లేదు, అది మనం పెట్టుకున్నది అనమాట. సరే, ఆ సబ్జెక్ట్ నేను పోను. అయితే నువ్వు ఏ కులమైనా ఏ గోత్రమైనా, భక్త్ సింగ్ గారు మరి ఆయన సిక్ సర్దార్జీ వచ్చాడు. అలానే ఎంతోమంది బ్రాహ్మణులు గొప్ప సేవ చేశారు. క్రైస్తవులు, మా తాతగారు అరవిందం గారు గొప్ప సేవ, ఆర్ఆర్క మూర్తి గొప్ప సేవ చేశాడు. ఎంతోమంది గొప్ప సేవ చేసిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ తక్కువ ఎక్కువ అనేది అది కాదు. అయితే మనం సామాన్యులు అయ్యుండొచ్చు, అయితే మనం గుర్తింపు లేని వారు అయ్యుండొచ్చు, ఆర్థికంగా ఏ రూపంలోనే ఉండొచ్చు, ఒకవేళ నువ్వు తక్కువ వాడిగా ఉండొచ్చు. ఈ మధ్యాహ్నం ప్రభు అంటున్నాడు, అవి ప్రభువునకు కావలసి ఉన్నవి, నాకు కావాలి. అయితే నీవు విల్లింగ్గా వస్తే, ఈ మాట జ్ఞాపకం ఉంచుకోవాలా, అంటే నువ్వు యాక్సెప్ట్ చేయాలి, నువ్వు అంగీకరించాలి. నువ్వు అంగీకరించి వస్తే రెండవది ఏమిటి అంటే, నువ్వు ఆయన వద్ద ఉండడానికి ఆయనతో ఉంటావు, తర్వాత ఆయన్ని తెలియచేస్తావు, తర్వాత అంత మాత్రమే కాదు, మహిమ ఘనత ప్రభుకు వస్తుంది. నాలుగవది ఆఖరిది చూస్తే, ఆయన నువ్వు ఎంత ఘనపరుస్తావో దేవుణ్ణి, నిన్ను అంత ఘనపరుస్తాడు. కొంతమంది సేవకుడు కాదన్న, దేవుడు కావాలి, సేవకుడు కాదంతే. ఒరే పిచ్చోడా, ఒరే పిచ్చిదానా, బైబిల్లో ఉన్నంత భక్తులంతా వాళ్ళు సేవకులే. మోషే అనేవాడు ఐగుప్తు సామ్రాజ్యంలో, మోషే వస్తే ఫరో లేచి నిలబడ్డాడు, గజగజలాడించాడు. అడే యేసుప్రభు వచ్చినట్టు లేకపోతే యెహోవా దేవుడు వచ్చినట్టు కాదు, మోషే వచ్చింది దానికి అనుకో. బైబిల్ చెప్తుంది, ఒకడు నన్ను మోస్తే లేదా ఒకడు నన్ను ఘనపరిస్తే నేను అతన్ని ఘనపరుస్తాను. ఎవరైనా కావచ్చు. ఒక వ్యక్తి నిజముగా దేవుని జీవిత కాలంలో తన ద్వారా దేవుని నామం మహిమపరచబడిందంటే
బతికినప్పుడు ఘనతే, చచ్చినా ఘనతే. ఎప్పుడు చచ్చిపోయారు? 2008లో దినకర్ బ్రదర్ చచ్చిపోయారు. భక్త సింగ్ గారు 2000లో 2000 సంవత్సరంలో భక్త సింగ్ గారు చనిపోయారు. ఏసన్న గారు 2012లో చనిపోయారు. ఇప్పుడు చెప్పుకుంటున్నాం ఇక్కడ. ఈ మధ్యలో ఎంతమంది చచ్చిపోయింటారు? ఈ వారంలో ఎంతమంది చచ్చిపోయింటారు? నిన్నెంతమంది చచ్చిపోయింటారు? ఈరోజు పొద్దున ఎంతమంది చచ్చిపోయింటారు? దేవుని బిడ్డ, ఆయన చిత్తం అనేది అంత శక్తివంతమైనది. ఏదో వాళ్ళకే కాదు, ఇది నీకు అందరికీ వర్తిస్తుంది. ఇవి ప్రభువునకు కావలసినవి. నీవు ప్రభువునకు కావాలి. నీవు విల్లింగ్ ఆయన చేతిలోకి వస్తే, ఆయన వద్ద ఉంటే, ఆయన చిత్తంగా నెరవేరిస్తే, నేను ఏం తినాలన్నా, ఏం కట్టుకోవాలన్నా, మరి నా ఫిక్స్డ్ డిపాజిట్ పరిస్థితి ఏం చేయాలి, నా పాలసీ ఎలా కట్టాలి, లేకపోతే నా ఇన్స్టాల్మెంట్ ఎలా కట్టాలి, లేకపోతే నేను అది ఎలా కట్టాలి, లేదా నీ చెత్త అంతా ఆయన కట్టేస్తాడు. నో బేఫికర్, తెలంగాణ భాషలో ప్రతిదాని ఆయన కట్టగలడు. అంత సామర్థ్యం గల దేవుడు నేను ఏర్పరచుకున్నవాడు. సమర్పించుకుందామా సోదరుడే సహోదరి? మన అల్పులము సామాన్యులమైన ఎలాంటి పాత్ర అయినా సరే ఈ మధ్యాహ్నం ప్రభుకు సమర్పించుకుందాం. అందరూ లేచి నిలబడి ప్రభుతో ఈ మాట చెప్దామండి. అందరూ లేచి నిలబడి కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తి దారి అనే పాట పాడదాం. ఈ పాట పాడుతూ మన ప్రభుకు సమర్పించుకుందాం అందరం కలిసి. లేదా మొదటిగా నేనెందుకని నీ ఓకే, కుమ్మరి కుమ్మరి పాడదాం. ఓకే. అందరం హృదయమంతతో మనస్ఫూర్తిగా సమర్పించుకుందామండి. కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తి ద్వారి జిగటమన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా. అందరం హృదయమంతతో మనస్ఫూర్తి. ఇవి ప్రభువునకు కావలసి ఉన్నవి. ప్రభు అంటున్నాడు ఈ మధ్యాహ్న కాల సమయంలో, నీవు కావాలి, అవి ప్రభువునకు కావాలి. కాబట్టి ప్రభు నిన్ను కోరుకుంటున్నాడు, నిన్ను ఎంచుకుంటున్నాడు, నువ్వు కావాలి అంటున్నాడు. ఈ మధ్యాహ్నం నువ్వు ఆయన చేతికి వస్తే, ప్రభా నేను ఇష్టపూర్వకంగా ఉన్నాను, నేను అందుబాటులో ఉన్నాను, నేను ఐఎమ్ విల్లింగ్ మాస్టర్, ఐఎమ్ విల్లింగ్, నేను అంగీకరిస్తున్నాను, నువ్వు నన్ను దేనికైనా వాడుకో, నువ్వు రమ్మంటే వస్తాను, నువ్వు ఏం చేయమంటే అది చేస్తాను, నువ్వు విల్లింగ్ అంటే చాలు. ప్రభు నీ జీవితాన్ని చరిత్ర రాసుకునే విధంగా చరిత్రగా చేస్తాడు. కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తి దారి జిగటమన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా, చల్లగా చూడుమయ్యా. కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తి దారి జిగటమన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా, చల్లగా చూడుమయ్యా. పనికిరాని పాత్రని పారవేయకుమా, పొంగి పొరలు పాత్రగా చేసి నన్ను నింపుమా. పనికిరాని పాత్రని పొంగి పొరలు పాత్రగా చేసి నన్ను నింపుమా. సువార్తలోని
చేసి సత్యముతో సత్యముతో సువార్తలోని అయ్యా దైవజనుడు భక్త్ సింగ్ గారిని ఎలా వాడుకున్నావు స్వామి, నీ పాత్ర ఎలా మంచి వాడుకున్నావు, ఒక అన్య జనాంగముల నుండి అయ్యా వ్యతిరేకిని మార్చి వాడుకున్నావు. అలానే యేసన్న గారిని వ్యతిరేకి ఆ విధంగా రక్తము కక్కుతూ చనిపోయే వ్యక్తిని మార్చి వాడుకున్నావు. అయ్యా నన్ను వాడుకో, నన్ను వాడుకో, నన్ను మార్చు, నన్ను మార్చు. అయ్యా నీ చేతిలో ఓ పాత్ర ఉపయోగించిన ఆయన అయ్యా నాకు విలువ లేకపోయి ఉండొచ్చు, నాది గొప్ప పేరు ప్రఖ్యాతిగా కాల్చిన కుటుంబము, వంశము, లేదా కులము, గోత్రము, స్థాయి, ఆర్థిక స్థితి కాకపోయి ఉండొచ్చు, నేను లేమిలో ఉండొచ్చు, సామాన్యుడై ఉండొచ్చు. అయ్యా విలువలే పాత్ర అయిన నన్ను అయ్యా ఈ లోకంలో ఎవరు నన్ను పట్టించుకుంటారు, ఎవరు నన్ను గుర్తిరుగుతారు, ఎవరు నన్ను అంగీకరిస్తారు స్వామి. వెలలేని రక్తముతో నన్ను కడిగావు, వెల ముందు పాత్రగా నన్ను చేశావు. హల్లెలూయా, వందనాలు స్వామి, వందనాలు. ఆటంకములన్నీ తప్పించి నన్ను ఎల్లప్పుడు కావుమయ్యా, పగిలియున్నా పాత్ర నేను. అయ్యా ఈరోజు నేను పగలబడి ఉన్నాను నా తండ్రి, నా తండ్రి నా గాడిని అలా ఉపయోగించావు. ఒక సామాన్యమైన దాన్ని, ఎన్నిక లేని దాన్ని, ఆ విధంగా లోకంలో గుర్తింపు లేని దాన్ని, లోకంలో గౌరవం లేని దాన్ని ఎంచుకున్నావు, ఘనతనిచ్చావు, ఖ్యాతినిచ్చావు. అయ్యా మీ చిత్తం నెరవేర్చిన ద్వారా మహిమ ఎలా తెచ్చావు. అయ్యా నన్ను వాడుకో, నన్ను వాడుకో స్వామి. యేసు నన్ను వాడుకో, పరిశుద్ధాత్మ దేవుడా నన్ను వాడుకో, పరిశుద్ధాత్మ దేవుడా నాలో కార్యం జరిగించు, పరిశుద్ధాత్మ దేవుడా నన్ను నీ పాత్ర ఉపయోగించు నాయన, నన్ను నీ పాత్ర ఉపయోగించు ప్రభువా. సరిచేసి వాడుమయ్యా, ఓ కుమ్మరి మన్నైనా చూడుమయ్యా, చల్లగా చూడుమయ్యా. పనికి రాని పాత్ర నాని అందరూ కంఠమైతే ప్రతి నోరు మాట్లాడాలి, ప్రతి నోరు అందరూ. ఇంకా బిగ్గరగా, ఇంకా స్వరం పెంచాలా, ఇంకా పెంచాలా. అయ్యా నన్ను ఉపయోగించుకోనైనా, నీకు ఉపయోగపడే పాత్రగా జీవించాలయ్యా. ఎంతకాలం జీవించినా, ఏ విధంగా జీవించినా, ఏ ప్రయోజనము లేని, ఏ ఉపయోగం లేని జీవితం జీవించకూడదు నాయన ఈ భూమి మీద. వద్దు నాయన అలాంటి బ్రతుకు, వద్దు నాయన అలాంటి బ్రతుకు. సువార్తలోని పాత్రలన్నీ యేసు పొగడుచున్నా, సాక్షిగా నిన్ను చూపించాలి స్వామి. నా క్రియల ద్వారా, నా ఆశీర్వాదం ద్వారా, నా సువార్త ద్వారా, నా సాక్ష్యము ద్వారా ఈ భూమి మీద అయ్యా నేను నిన్ను చూపించాలి, నీ చిత్తం నెరవేర్చాలి. సువార్తలోని పాత్రలన్నీ యేసును పొగడుచున్నా, సాక్షిగా పాత్రగా చేసి సత్యముతో నింపుము తండ్రి,
సంతోషింపుము తండ్రి. కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తి దారి జీగటమన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా, చల్లగా చూడుమయ్యా. ప్రభు తండ్రి, మీరు ఇచ్చిన శ్రేష్టమైన ఆధిక్యతను బట్టి వందనములు, కృతజ్ఞతలు, స్తోత్రాలు. మీరు మాట్లాడిన మాటలు బట్టి వందనాలు. ఏది విన్న అనుభవంగా మార్చు. ఈ భూమి మీద ఏదో 4 రోజులు బ్రతికి చచ్చిపోదాము అని ఒక యానిమల్ లైఫ్ కాకుండా, ఒక జంతు జీవితం కాకుండా, ఒక మనిషిలాగా అంతకంటే ఉన్నతంగా దైవ చిత్తము, నన్ను సృష్టించిన సృష్టికర్త యొక్క ఉద్దేశం, నన్ను ఎందుకు పంపించాడో ఆ పని చేయడం కంటే, ఆ చిత్తము నెరవేర్చడం కంటే ఈ భూమి మీద గొప్పది ఏమీ లేదు నాయన. అట్టి కృప, మీ చిత్తమును మీరు మమ్మల్ని ఏర్పరచుకున్న ఉద్దేశం నెరవేర్చే కృప మందరికి దయచేయమని, విన్న వాక్యం దీవించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోండి. ఈరోజు మొదటిసారి మందిరానికి వచ్చామనే వారు చేయి చూపిస్తారు. ఎవరైనా ఫస్ట్ టైం చర్చికి వచ్చామండి, ఇదివరకు రాలేదు. ఈ రోజు వచ్చాము అనేవారు చేయి చూపించగలరా? మొదటిసారి వచ్చాం, ఇదివరకు ఎప్పుడు రాలేదు. ఉన్నారా? ఉంటే చూపించండి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ఓ చాలా సంతోషం. మీరు అలా ఉంచండి, మీకు కార్డు ఇస్తారు. మీరు చేయి చూపించండి బ్రదర్స్, మీకు కార్డు ఇస్తారు. ప్రైజ్ లార్డ్, కార్డ్, ప్రైజ్ లార్డ్. అలానే సిస్టర్స్ కూడా కార్డు ఇస్తారు. మీరు మిమ్మల్ని ఆ విధంగా ఈరోజు మందిరానికి వచ్చిన మిమ్మల్ని, నూతనంగా వచ్చిన మిమ్మల్ని ప్రేమతో హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా మందిరంలో ఆహ్వానిస్తా ఉన్నాం. ఆ విధంగా ఈ నిత్యజీవ మందిరం క్రమంగా రండి. ఆ విధంగా ప్రతి ఆదివారం మెగా ఫంక్షన్ హాల్లో ఉదయకాలం 10 గంటల ఆరాధన జరుగుతుంది. తప్పక మీరు వచ్చి వాక్యం విని ఆ విధంగా దీవించబడాలని మేము హృదయపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తా ఉన్నాం. తర్వాత అయిన తర్వాత రండి, మీకోసం ప్రార్థన చేస్తాం, మిమ్మల్ని కలుస్తాం. తర్వాత నిత్యజీవి ఛానల్ ఉంది మనది. మధ్యలో పరిచయం అంతా దాంట్లో చేస్తూ ఉన్నాం, యూట్యూబ్ ఛానల్. కాబట్టి ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. నిత్యజీవం అనే యూట్యూబ్ ఛానల్లో ఆన్లైన్లో కార్యక్రమాలు పాల్పొందడానికి మీకు వీలుంటుంది. దయచేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయవలసిందిగా మనం వచ్చి తర్వాత కార్యక్రమం గమనించండి. బుధవారం యథాప్రకారము సాయంకాలం 7:30 నుండి 8:30 గంటల వరకు ఆన్లైన్లో వెన్స్డే సంఘ ప్రార్థన. 10 నిమిషాలు మీరు అక్కడే మీరున్న స్థలంలోనే ప్రార్థించవలసింది మనం వచ్చి తర్వాత శుక్రవారము ప్రత్యేకమైన కార్యక్రమము గుడ్ ఫ్రైడే ఉంటుంది, శుభ శుక్రవారము. ఆ విధంగా ప్రభు యొక్క మరణాన్ని పురస్కరించుకొని ఈ యొక్క కార్యక్రమం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా దయచేసి ఉదయకాలము 11 గంటలకు మనం ప్రారంభిస్తాం. గమనించండి, 11 o'clock ఆదివారము, శుక్రవారము ఉదయకాలం 11 గంటలకు తప్పకుండా పాల్పొందవలసింది మనం వచ్చి తర్వాత శనివారము, తర్వాత శుక్రవారం సాయంకాలం కూడా మన బైబిల్ స్టడీ ఉంటుంది. అయితే బైబిల్ స్టడీ కూడా ఈ శిలువ ధ్యానం మీద మనం ధ్యానిస్తాం శుక్రవారం సాయంకాలం. తర్వాత శనివారం యథాప్రకారం సిద్ధపాటు పనులు ఉంటాయి. సాయంత్రము 4 గంటల నుండి దయచేసి సిద్ధపాటు పనుల్లో పాల్పొందే సహోదర సహోదరులు రావాల్సిందిగా ప్రభు పేరిట మనం వచ్చి తర్వాత ప్రార్థనలు ఉంటుంది. ఆ విధంగా వచ్చి ప్రార్థనలో పాల్పొందవలసింది మనం వచ్చి తర్వాత ప్రత్యేకమైన విషయము వచ్చే సండే ఆ విధంగా నుండి మనము 2 ఆరాధనలు కలిగి ఉంటాం. అనగా ఈస్టర్ సండే, కాబట్టి ఈస్టర్ సండే 2 ఆరాధనలు, అనగా సన్ రైజ్ సర్వీస్ కలిగి ఉంటాం. సన్ రైజ్ సర్వీస్ యాక్చువల్లీ చాలా సంవత్సరాలు కోవిడ్ ముందు మనం అరేంజ్ చేశాము, తర్వాత అరేంజ్ చేయలేకపోయాం. అది సన్ రైజ్ సర్వీసు. తర్వాత అప్పుడు సన్ రైజ్ సర్వీస్ తర్వాత కూడా మళ్ళీ వచ్చి ఫోన్లు చేసి అలా చేశారు. కాబట్టి ప్రభుత్వం అయితే 2 సర్వీసులు ఆ రోజు మనం కలిగి ఉంటాం. కాబట్టి వచ్చే వారము ఉదయకాలం 5 గంటలకు మొదటి సర్వీస్ 5 o'clock. కాబట్టి మీరు ఎర్లీ మార్నింగ్ లేచి ఆ విధంగా మరియా వెళ్ళిందో లేదో, వెళ్ళింది మేము చూడలేదండి, అయితే మేము రావడం మేము కష్టము అని అనకుండా
మరి ఎలా వెళ్ళిందో, బైబిల్ ఎలా రాయబడిందో అది అక్షర సత్యమో, అలానే మనము కూడా మరి అలాగే ఉదయాన్నే లేచి చాలా చీకటి ఉన్నప్పుడే సిద్ధపడి 5 గంటలుగా ఇక్కడ వచ్చారు. 5 o'clock స్టార్ట్ చేస్తాం, షార్ప్ 5 స్టార్ట్ చేస్తాం. కాబట్టి 5 నుండి ఆ విధంగా 7:30 వరకు బహుశా ఉండొచ్చు, లేదా 8 గంటల వరకు ఉండొచ్చు. వచ్చే వారం కూడా ప్రభు బల్ల కార్యక్రమం ఉంటుంది. ఈస్టర్ సండే కాబట్టి వచ్చే వారం కూడా బల్ల ఉంటుంది. ఆ విధంగా ఉదయకాలము 5 o'clock నుండి 5 నుండి 7:30 వరకు మ్యాక్సిమం ఉంటుంది. కొంచెం అటు ఇటు ఉంటుంది, దయచేసి గమనించండి. మార్నింగ్ సర్వీస్. తర్వాత రెండవ సర్వీసు తగ్గించేది కొంచెం. రెండో సర్వీసు మనం 9 గంటలకు ఉంటుంది. 9 గంటలకు 9 o'clock ఉంటుంది. దయచేసి గమనించండి. 2 సర్వీసులు ఉంటే వచ్చే వారము. ప్రభుచితమైతే ప్రతి వారము కూడా ఇది అయిపోయినట్టుంది, బ్యాటరీ అయిపోయిందా? ప్రతి వారం కూడా 2 సర్వీసెస్ ఉంటాయి. గమనించవలసింది మనం చూసినాం. ఆ విధంగా చాలామంది చాలా కాలం నుండి ఇలా ప్రార్థన చేస్తూ వస్తున్నాం ఆ విధంగా రెండో సర్వీస్ పెట్టాలనేసి. అయితే పరిస్థితి చాలా వ్యతిరేకం ఉంది. ఈరోజు కూడా చూస్తే మార్నింగ్ బిగినింగ్ అంతా చాలా గందరగోళంగా ఉంది. ఏమైనా పర్వాలేదు, ఎందుకంటే మనల్ని ఆడుకోవడానికి వాడున్నాడు, వాడు ఆడుకోవడానికి మనం ఉన్నాం. ఏం జరుగుతుందో మనం చూస్తాం. కాబట్టి వచ్చే ఆదివారం నుండి 2 సర్వీసెస్ ఉంటాయి. మార్నింగ్ 5 o'clock మార్నింగ్ సర్వీస్ రేపు ఆదివారం. ప్రభుచితమైతే రేపు ఆదివారం చెప్తాను మన నెక్స్ట్ సర్వీస్ ఎప్పుడు ఉంటుందో. మొత్తానికి 2 సర్వీసెస్. మార్నింగ్ 6 నుండి మనం 8:30 వరకు ఒక సర్వీస్ ఉండొచ్చు. మళ్ళీ అయిపోయినాక ఉద్యోగాలు వెళ్ళేవాళ్ళు, తర్వాత పిల్లలు వాళ్ళ కాలేజీకి వెళ్ళేవాళ్ళు చాలామంది ఆ విధంగా ఉన్నారు. ఆ విధంగా మార్నింగ్ సర్వీస్ వచ్చేయడానికి ఉన్నారు. కాబట్టి ఆ విధంగా ఉంటుంది. తర్వాత రెండో సర్వీస్ మనము ఈ సమ్మర్ కాబట్టి 9 to 11:30 మనం క్లోజ్ చేసుకోవచ్చు. సరే, వచ్చే వారం మాత్రం 2 సర్వీసెస్ గమనించండి. 5 నుండి 7:30 వరకు ఒక సర్వీస్ ఉంటుంది. తర్వాత 9 గంటల నుండి 11:30 వరకు ఒక సర్వీస్ ఉంటుంది. ప్రభు బల్ల కూడా వచ్చే వారం ఉంటుంది, దాన్ని గమనించవలసిందిగా మనం వచ్చి ఇచ్చినాం. తర్వాత గుడ్ ఫ్రైడే రోజు ఆ విధంగా కూల్ డ్రింక్ ఏర్పాటు చేస్తాం. దయచేసి ఆ విధంగా హీట్ ఎక్కువైపోయింది. అప్పటి నుండి క్రమంగా ప్రతి వారం కూడా మనం కూల్ డ్రింక్స్ ఏర్పాటు చేస్తాం. వెళ్ళేటప్పుడు మజ్జిగ కానీ ఏదైనా సరే ఆ విధంగా ఇస్తాం. మీరు ఒకవేళ స్పాన్సర్ చేయాలనుకుంటే, ప్రేరేపించబడితే బ్రదర్స్ ప్రసాద్ బ్రదర్కు మీరు ఇవ్వండి, అలా సిస్టర్స్ పావని సిస్టర్కి ఇవ్వండి. మీరు చెప్పి ఆ విధంగా ఇది ఈ యొక్క కూల్ డ్రింక్ కోసం అని చెప్పి దానికే మేము ఉపయోగిస్తాం. తర్వాత బుక్ రూము ఐటమ్స్ ఆ విధంగా కొన్ని వచ్చినాయి. బైబిల్స్, తర్వాత బైబిల్ కవర్స్, తర్వాత మీరు అడిగినవన్నీ కూడా ఆ విధంగా మీకు ఏర్పాటు చేయబడి జరిగింది. కాబట్టి తప్పకుండా మీరు వెళ్ళేటప్పుడు బుక్ రూమ్స్ దర్శించండి. మీరు కావలసిన వస్తువులు, కావలసిన లిటరేచర్ మీరు కొనుక్కొని వెళ్ళవలసిందిగా ప్రభు పేరిట మనం చేయొచ్చున్నాం. కాబట్టి దయచేసి ప్రార్థన చేయండి పరిచర్య గురించి. ఆ విధంగా మనం ఎన్నో ఆటంకాలు ఎదుర్కొంటున్నాం, ఎన్నో ప్రతికూల పరిస్థితులను వెలుచున్నాం. అది సంఘము బలంగా ప్రార్థించండి, మొరపెట్టండి. అలానే మీరు పార్టిసిపేట్ చేయండి. చెప్పా కదా, నా ద్వారా నేను చేయగలిగింది చేయాలి అంటే, నువ్వు ఆయన చేతిలో ఉంటే నువ్వు ఎంత చేయగలవు నీకు ఆశ్చర్యం అనిపిస్తుంది, నీ బంధువులకు ఆశ్చర్యం. అంత దేవుడు మన ద్వారా చేయించగలడు. కాబట్టి ఆ విధంగా మీరు సిద్ధపడండి. ఇదివరకులాగా వస్తాం వెళ్తాం అనేది కాకుండా కొంచెం ఏదైనా మార్పు, కొద్దిగా పెద్ద మార్పులు పెద్ద పెద్ద తీర్మానాలు వద్దు, కానీ కొంచెం మార్పు. ఇదివరకులా కాదు, ఒక్క అడుగు వేస్తాను అంతే, ఒక్క అడుగు అలా అలా సిద్ధపాటుతో తీర్మానం చేసుకోండి. ఆ విధంగా ప్రభు తప్పకుండా మనల్ని వాడుకుంటాడు. ఇక్కడ ఏమీ ఆయన ప్రోటోకాల్ ఏమీ లేదు. ఒక గాడిదను వాడుకున్నాడు, ఒక గాడిద మీద ఊరేగుతూ వచ్చాడు. ఆయన అలాంటి దేవుడు మనల్ని తప్పకుండా వాడుకుంటాడు. మనం అంతకంటే ఎంతో శ్రేష్టమైన వారు. కాబట్టి 10 మందికి ఉపయోగపడే విధంగా, అలానే అనేక జీవితాలను కట్టేవారు, అనేక జీవితాలకు ధైర్యం ఇచ్చేవారికి మనం ఉపయోగిస్తాడు. మనందరూ లేచి నిలబడి పాట పాడుచున్నప్పుడు